హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే 11th వీక్ నామినేషన్స్ చాలా అంటే చాలా ఫైర్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే బాగా హిట్ అయిన ప్యాటర్న్ అనమాట. అండ్ మామూలుగా లేదు. ప్రతి సీజన్ లో ఈ టాస్క్ వచ్చినప్పుడు మామూలు రచ్చ నడవలే. అండ్ పల్లవి ప్రశాంత్ విషయంలో వచ్చినప్పుడు కూడా, అండ్ పల్లవి ప్రశాంత్ సీజన్ లో కూడా మోస్ట్లీ చాలా ఇష్యూ అయింది. ఎవరికి? బోలే గారికి అండ్ ప్రియాంకకి. అండ్ అబ్జిత్ సీజన్ లో కూడా చాలా హైప్ ఉన్న నామినేషన్స్ అనమాట. సో పాట్ బ్రేక్ చేయడం అండ్ ఏమి ఉండదు. మామూలుగా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. ఒక్కొక్క పాట్ ముందు నిలబడతారు, స్టాండ్ చేసి దానికి రివర్స్ లో ఒక కుండని బొర్లించి అది చేస్తారు. కాబట్టి అది పగలగొట్టి నామినేట్ చేయాలి. సో నిజంగానే ఈసారి నామినేషన్ లో ఫైర్ ఉంది అని అంటే ఖచ్చితంగా గట్టి ఫైరే ఉంది. బట్ నామినేషన్ ఎవరయ్యారు ఏంటి, అండ్ 11th వీక్ నామినేషన్స్ ఎవరయ్యారు యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారంగా చెప్తున్నాను. సో 6 నామినేట్ అయ్యారు. సో వాళ్ళు ఎవరు ఏంటి అంతకంటే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ అయిపోయిన బటన్ ఉంది కదా, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాను. అండ్ నామినేషన్ ప్రాసెస్ ఏంటి అని అంటే రచ్చ లేపుతున్నారు. అస్సలు ఊహించని వాళ్ళు ఊహించని విధంగా నామినేషన్ చేశారు. అసలు ఈ నామినేషన్ తోటి డెమోన్ పవన్ నిజంగా టాప్ 5కి వెళ్ళిపోతాడా అన్నంత రేంజ్ లో చూపించారు ప్రోమోలో. బట్ అంత ఫైర్ ఉంటుందా లేదా అనేది ఎపిసోడ్ చూసాక మీకు అర్థమవుతుంది అనమాట. సో ఓవరాల్ గా 6 నామినేషన్ లో ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫో ప్రకారంగా. సో 6 నామినేషన్ లో ఉన్నారు. 6 ఎవరు? ఈసారి ఖచ్చితంగా ఇమాన్యుయల్ నామినేషన్ లో ఉంటాడా లేదా అనేది చాలా మందికి పెద్ద క్వశ్చన్. ఇప్పుడు కూడా లేకపోతే ఇంకంతే, ఈయన విన్నింగ్ ఛాన్సెస్ వదిలేసుకోవాలని ఆల్రెడీ చెప్పేశాము. బట్ ఇప్పుడు చూసుకుంటే ఇమాన్యుయల్ మొత్తానికి నామినేషన్ లోకి వచ్చాడబ్బా, క్లియర్ గా. అబ్బా సాయిరామ్ అన్నట్టుగా మొత్తానికి ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలాక్స్ అవ్వండి. ఇప్పటి నుంచి యాక్టివ్ అవ్వండి. ఇది ఎవరైతే నామినేషన్ లో ఉన్నాడు అన్నాక రిలాక్స్ అవ్వండి, తర్వాత యాక్టివ్ అవ్వండి. ఎందుకంటే ఆయనకు ఓటింగ్ అనేది చాలా ఇంపాక్ట్ చూపించబోతుంది. ఎందుకంటే ఇన్ని వారాల తర్వాత సడన్ గా యాక్టివ్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ గా అందరికి ఒక క్లారిటీతో ఉన్నారు. అండ్ అందరూ కూడా చాలా ఫాస్ట్ గా రిజిస్టర్ అయిపోయారు. ఈయన ఇన్ని వారాల తర్వాత వచ్చాడు కాబట్టి సో మొత్తానికి ఏదైనా జరగచ్చు. బట్ కేర్ఫుల్ గా ఉండి ఓటింగ్ అనేది వేయండి. అండ్ మీరు ఓటింగ్ వేసుకోండి, తప్పేం లేదు. బట్ ఇమాన్యుయల్ అయితే నామినేషన్ లోకి వచ్చాడు. సో ఓవరాల్ గా మనకు ప్రోమోలో చూపించినట్టుగా చూస్తే మాత్రం రీతుకి అండ్ డెమోన్ కి ఈ నామినేషన్స్ అయితేనే హైలైట్ ఆఫ్ ది నామినేషన్ లాగా ఉంది. అండ్ మనోడు పవన్ చాలా సీరియస్ గా ఉన్నాడు, అంతే ఎమోషనల్ గా. ఇన్ని రోజులు తను ఏదైతే పెయిన్ ఫీల్ అవుతున్నాడో, ఏదైతే అనుకున్నాడో, బయట వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆ పాయింట్ మీద నామినేట్ చూసారా. ఇక్కడ పవన్ అనేది ఒక్క మెట్టు కాదు 10 మెట్లు ఎక్కేశాడు. ఏదో పాయింట్ చెప్పేసి ఏదో విధంగా మాట దాటేసుకుంటూ నామినేషన్ చేస్తే అది వేరేలాగా ఉండేది. కానీ తను అలా చేయకుండా స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఆ పాయింట్ ఏదైతే చెప్పాడో, బయట నుంచి వచ్చినాక రీతు వల్ల నీవు పాడైపోతున్నావు, నీ గేమ్ తగ్గిపోతున్నది అన్నా కూడా రీతుయే కరెక్ట్, తనకు అనిపించింది తను చేస్తుంది, నాకు కరెక్ట్ అనిపిస్తుంది, నాకు ఏదైనా తప్పు అనిపిస్తే నేనే చెప్తాను, ఇలాంటివి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఒక్క మెట్టు కాదు 10 మెట్లు ఎక్కిన అది ఉంటది అనమాట. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు. సో ఆ విషయంలో చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ రీతు ఏదైతే ఆర్గ్యూ చేసిందో, రీతు ఆర్గ్యూ చేయకుండా ఎమోషనల్ అయిందో, సో ఈ ఇద్దరికి కూడా ఈ ఎపిసోడ్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది. అలాగే కెప్టెన్ తనుజ కాబట్టి సో తనుజ ఓటింగ్ ఆర్డర్ లో లేదు. సో కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకోండి. ఎందుకంటే మనోడే టాప్ లో ఉంటాడా, ఇమాన్యుయల్ వస్తాడా? సో ఎందుకంటే కళ్యాణ్ కూడా నామినేషన్ లోకి రాబోతున్నాడు. సో ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ మొత్తంలో అండ్ ఈ సిరీస్ పవన్ ను నిలబెట్టే ఎపిసోడ్ కూడా ఇదే అవ్వబోతుంది, ఇదే అవుతుంది కూడా. సో క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో మొత్తానికి నామినేషన్ లో ఎవరున్నారు ఏంటి అని అంటే, నామినేషన్ లో ఉంది 6 అనమాట. 6 ఎవరు అని అంటే భరణి గారు. అండ్ భరణి మళ్ళీ నామినేషన్ లోకి వచ్చాడు. అండ్ ఈ రేంజ్ లో ఈసారి మరి ఎవరికి స్పాట్ పెడతారు? అండ్ తనుజ ఫ్యాన్స్ మళ్ళీ తనుజ చుట్టే తిరగబోతుందా అంటే తనుజ చుట్టే తిరగబోతుంది. అండ్ భరణి గారు, రీతు అండ్ ఇమాన్యుయల్, సంజన, డెమోన్ పవన్, కళ్యాణ్, దివ్య. సో ఈ 7 నామినేషన్ లో ఉన్నారు. కానీ నువ్వేంట్రా మరి 6 అంటున్నావు అని అంటే ఇక్కడే టెస్ట్ ఇచ్చారు. అండ్ ఎవరు? తనుజ. సో కెప్టెన్ గా ఆమెకు ఒక పవర్ ఇచ్చారు. ఆ పవర్ వల్ల సో ఒకరిని సేవ్ చేశారు. ఆ ఒక్కరు ఎవరు అని అంటే
ఎక్కువ నామినేషన్లు పడ్డది ఎవరు అని అంటే రీతుకు 4 నామినేషన్స్ పడ్డాయంట. ఆ 4 నామినేషన్లు పడ్డ రీతు ఎవరు ఫ్రెండ్ ఎవరు కాదు అని చెప్పేసి భరణ గారిని సేవ్ చేస్తుంది అని చెప్పేసి అందరు అనుకున్నారు. లేదు అంటే ఇమాన్యుయల్ సేవ్ చేసే ఛాన్సెస్ ఉంది అని చాలా మంది అనుకున్నా కూడా మొత్తానికి రీతును సేవ్ చేసింది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే రీతు ఎన్ని మాటలు చెప్పినా ఏదనుకున్నా కూడా తన అక్కడిక్కడ తనుజ విషయంలో అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ ఎక్కడ తక్కువ చేసి మాట్లాడకపోవడం, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మోడల్ సపోర్ట్ చేయడం, గట్టిగా వెనకాల నిలబడి ఉండడం, ఎమోషనల్ కూడా దాన్ని బాగా ఓదార్చడం, ఇలాంటివి చాలా ఉన్నాయి. రీతు చాలా ఫుటేజ్ మొత్తం మనకు చూపించారు కానీ సో తనుజాకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. తనుజాకి ఎప్పటి నుంచి అయినా కూడా సపోర్ట్ గా ఉంటుంది. సో ఈ విషయంలో చూసుకుంటే మాత్రం తనుజ కరెక్టే అనిపించింది. అండ్ రీతును సేవ్ చేసి బెటర్ రీతును సేవ్ చేయడం వల్ల కూడా ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే రీతు ఓట్లు అనేది పవన్ కి షేర్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటది కాబట్టి సో ఆ బేసిస్ మీద పవన్ కి సేఫింగ్ జోన్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. సో ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్ గా భరణి, ఇమాన్యుయల్, సంజన, డెమోన్, కళ్యాణ్ అండ్ దివ్య. సో ఈ 6 అయితే నామినేషన్ లో ఉన్నారు ఇప్పటి వరకు అయితే. సో స్పెషల్ పవర్ తోటి తనుజ రీతును సేవ్ చేసింది. అండ్ మన ఇమాన్యుయల్ ప్రోమోలో చూపించినట్టుగా డెమోన్ పవన్, కళ్యాణ్ని, రీతుని వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తాడు. అండ్ రీతు సంజనాని అండ్ దివ్యాని వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తుంది. అండ్ కళ్యాణ్ దివ్యాని అండ్ డెమోన్ పవన్ ని ఈయన నామినేట్ చేస్తారు. అండ్ భరణి వచ్చేసరికి రీతు అండ్ ఇమాన్యుయల్ భరణి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇమాన్యుయల్ ఇప్పటికి కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నాడేమో అనిపిస్తుంది. మళ్ళీ భరణి గారికి అదే ఇష్యూ చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో అది కంప్లీట్ గా నామినేషన్స్ కి వచ్చేసరికి అది కాంట్రవర్సీ లాగా అవ్వకుండా ఏదో కమిట్మెంట్ లో వెళ్ళిపోయిందిరా అన్న ఫీలింగ్ లో వచ్చేస్తుంది. చాలా ఫ్లో ఆన్ గా కూల్ గా నీట్ గా వెళ్ళిపోతూ ఉంది అనమాట. అది మరి ఏ విధంగా కరెక్ట్ అవుతుందేమో తెలీదు. సో మొత్తానికి ఫైర్ దా ఉంటుందా ఎపిసోడ్ చూసాక మనం ప్రోమోలోనే రా ఎడిటర్ మామ కట్ చేసింది మిగతాదంతా ఉట్టిదే డొల్లా అన్నట్టుగా ఉండకపోవడం అంటే ఈసారి ఇద్దరిని నామినేట్ చేయాలి. సో అది కాన్సెప్ట్. తర్వాత డెమోను రీతుని కళ్యాణ్ చేశారు కదా. సో మొత్తానికి ఇలా ఓవరాల్ గా చూసుకుంటే ఇద్దరిని నామినేట్ చేశారు. అందులో హైయెస్ట్ గా ఓట్లు పడ్డాయి ఎవరికైనా అంటే రీతుకే 4 నామినేషన్స్ పడ్డాయంట. సో రీతుని సేవ్ చేసింది కాబట్టి సో మిగతా వాళ్ళు 6 నామినేషన్లకు వచ్చారు. మరి ఈసారి ట్విస్టులు టర్న్స్ ఏముండబోతున్నాయి, ఈసారి నామినేషన్ లో ఉన్న వాళ్ళని ఎవరికి ఓట్లు వేయబోతున్నారు, ఎవరిని సేవ్ చేయబోతున్నారు అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. అండ్ రీతు వర్సెస్ పవన్ ఇది నిజంగానే ఇలాగే కొనసాగుతుందా లేదంటే మళ్ళీ మొదటికి వచ్చేసి అంటే మాక్సిమం మొదటికే వస్తుంది, అంత ఇంపాక్ట్ చూపించేంత సిచ్యువేషన్ ఏం లేదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. బట్ చూడాలి ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది అనేది అయితే. ఇప్పటి వరకు ఉన్న ప్రకారంగా అయితే ఈ 6 నామినేషన్ లో ఉన్నారు. సో మిగతా వైజ్ చూసుకుంటే నామినేషన్ లో ఒక్క రోజులోనే ఈ రోజు ఎపిసోడ్ లోనే కంప్లీట్ చేయబోతున్నారు. అంటే మండే రోజే కానీ తర్వాత మళ్ళీ ఏదో 2 రోజులకు షిఫ్ట్ చేసి ఇదేదో అయిపోతుంది రచ్చ అంతా ఉండదు. మాక్సిమం టక్ అవగొట్టేస్తారు. ఎందుకంటే జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి టక్ మన వెళ్ళిపోతూ ఉంటది అనమాట. పెద్ద ఇంపాక్ట్ చూపించేంత ఉంటే మాత్రమే ఎక్కువ ఎపిసోడ్ కట్ చేస్తారు, లేదంటే లేదు. సో ఓవరాల్ గా ఈ వారం ఎవరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది అని అంటే ఈసారి మరి ఏదో చేయబోతున్నారు తనుజా ఫ్యాన్స్ చూడాలి. అండ్ ఇమాన్యుయల్ నామినేషన్ లోకి వచ్చాడు కాబట్టి ఇది కూడా చాలా మంచి శుభసూచకమే అన్నట్టుగా ఇమాన్యుయల్ నామినేషన్ లో వచ్చాడు. అరే రాసి పెట్టుకుంటారా ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా ఆ రేంజ్ లో చూపిస్తాడంటే చూపించే ఛాన్సెస్ ఉంది. సో గట్టిగా గుర్తుపెట్టుకోండి ఎవరిని సేవ్ చేయబోతున్నారు, ఎవరు ఫ్యాన్స్ ఎవరిని ఎలిమినేట్ చేయబోతున్నారు అనేది తనుజా ఫ్యాన్స్ బీభత్సంగా చేయబోతున్నారు. ఇదైతే క్లియర్ గా అర్థమవుతుంది. బట్ చూడాలి ఏం జరగబోతుంది అనేది. 11th వీక్ నామినేషన్ లిస్ట్ అయితే 6. సో ఇదే అనమాట. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోండి. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది అయితే ఖచ్చితంగా గెస్ చేయండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని మర్చిపోవద్దు. అండ్ గుడ్ లక్.